డాలర్ శక్తి ముందు బ్రహ్మాండం సైతం తలవంచుతుంది. కానీ ఎందుకు అతడు మరో గ్రహంలో ఓ అమ్మాయికి బందీగా మారాడు? క్రిప్టో వరల్డ్ కి వచ్చిన డాలర్ ఆ అమ్మాయి నుండి ఎందుకు తప్పించుకోలేకపోతున్నాడు? అతను సహనం కోల్పోతే ఏం జరుగుతుంది? క్రిప్టో వరల్డ్ నాశనమవుతుందా లేదా ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందా? నువ్వు సామాన్య మనిషివా లేక రాక్షసుడివా? అసలు నీ పేరేంటి? ఈ విషపూరితమైన మిడతల్ని ఎలా చంపావు? నా పేరు డాలర్. ఎవరి ప్రాణాలైనా తీయడం నాకు చిటికలో చేసే పని. ఇక్కడ నుంచి ధ్రువ అంటే డాలర్ అసలైన ఆట మొదలైంది. ధ్రువ డాలర్ అవుతూ పెద్ద పెద్ద ఏలియన్లను వేటాడి విశాల్ కి అమ్మి కోట్ల రూపాయలు సంపాదించాడు. డెవిల్ సోల్ ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళండి, లేదంటే మీరు కూడా చనిపోతారు. ఎగిరే బల్లి నోట్లో నుండి నిప్పులు కురిపిస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి. అప్పుడే ధ్రువ ఎగిరే బల్లిపై దాడి చేయడం చూశాడు. కాని ఆ ఎగిరే బల్లి చాలా మొండిగా ఉంది. అప్పుడే ఒక్కసారిగా ధ్రువ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన విల్లు బాణాన్ని తీసుకుని ఆ 6 రెక్కల గాయపడిన ఎగిరే బల్లిపై తన లక్ష్యాన్ని సెట్ చేశాడు. అప్పుడు ధ్రువ తన విల్లుతో వెండిలా మెరిసే ఒక బాణాన్ని వదిలాడు. అది ఆ ఎగిరే బల్లి వైపుకు దూసుకుపోతూ ఉంది. కొన్ని క్షణాల్లో ఆ బాణం ఆ బల్లిని ఛాతిని చీల్చి దాని శవాన్ని నేలపై పడేసింది. నో! ఇంతలోనే ఎవరో ఆ ఎగిరే బల్లిని వేటాడారు. నేను ముందే చెప్పాను, చివరి దెబ్బ నేనే కొడతాను. దానివల్ల ఆ డేవిడ్ సోల్ నాకు చెందుతుందని. అసలిదంతా ఎవరు చేశారు? ఎవరు దాన్ని చంపేశారు? కాని అందరూ తన వైపుకి వస్తున్నట్లు చూసి ధ్రువ భయపడ్డాడు. అదే సమయంలో అతని కాలు ఆ కొండ మీద నుంచి జారిపోయి అతడు కింద లోయలో పడిపోయాడు. చెప్పు ధ్రువ, నీకు డాలర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇప్పటికీ డాలర్ ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయి? వాటితో డాలర్ తనను తాను ఎలా కాపాడుకుంటున్నాడు? దేవిక బెదిరింపులు విన్న ధ్రువ బాధని భరిస్తూ విలవిలలాడుతున్నాడు. ఎందుకంటే దేవిక అడిగిన ప్రశ్నలకు ధ్రువ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఎందుకంటే ధ్రువ తన ఆటలో తనే చిక్కుకున్నాడు. ధ్రువ దేవికకేదో చెప్పాలి అని అనుకునే లోపే దేవిక ధ్రువని మరోసారి గట్టిగా కొట్టింది. దాంతో వెంటనే ధ్రువ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ధ్రువ కళ్ళు మసకబారుతున్నాయి. అప్పుడే అతని చెవుల్లో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ధ్రువని గొలుసులతో ఒక స్తంభానికి కట్టేసి జనంతో నిండిన స్టేడియం మధ్యలో నిలబెట్టారు. అతని ఎదురుగా ఒక బోనులో భయంకరమైన 40 చేతులు ఉన్న ఒక విచిత్రమైన జంతువు ఉంది. అది ధ్రువని చూసి గట్టిగా గర్జిస్తూ ఉంది. ఇదేంటి? నన్ను ఇక్కడ ఎందుకు బంధించారు? నువ్వు బతకాలనుకుంటే డాలర్ను పిలు. ఇప్పుడు డాలర్ వస్తాడా లేదా అనే దానిపై నీ జీవితం మరణం ఆధారపడి ఉంటుంది. నీ కౌంట్ డౌన్ ఇప్పుడే మొదలైంది. దేవిక ఆజ్ఞతో ఆకలితో ఉన్న ఆ 40 కాళ్ల జంతువు ఉన్న బోను తెరవబడింది. అది వేగంగా ధ్రువ వైపుకి దూసుకు వస్తోంది. ఆకలితో ఉన్న ఆ జంతువు ముందు బంధించబడిన ధ్రువ డాలర్ను రక్షించడానికి పిలవలేడు. ఎందుకంటే ధ్రువ డాలర్ కాబట్టి. ఇప్పుడు ధ్రువ ఆ ఆకలితో ఉన్న జంతువు నుండి ఎలా తప్పించుకుంటాడు? దేవిక వేసిన ఈ ప్లాన్ నుండి ధ్రువ బయటపడగలడా? అందరి ముందు ధ్రువ గురించి నిజం బయటపడితే ఏమవుతుంది? కోట్లాది మంది అభిమానులైన ప్రపంచంలోని ప్రతి మూలలో ప్రశంసలు పొంది వినడానికి ప్రజలు సంతోషంగా డబ్బు ఖర్చు చేసే ఈ కథను ఇప్పుడు మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. కానీ ఈ అద్భుతమైన కథ ఎక్కడికో మాయమైపోయే ముందు, మీరు మీ అదృష్టాన్ని నిందించే ముందు వెంటనే క్రింద ఉన్న డౌన్లోడ్ నౌ బటన్ పై క్లిక్ చేయండి. పాకెట్ FM ఇన్స్టాల్ చేయండి. ధ్రువ AD 2500 కథను విని ఆస్వాదించండి.